బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లా తోళ్లూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. లారీలలో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా వెంకటపాలెం గ్రామస్తులు అడ్డుకున్నారు. గత 5 రోజుల నుంచి వెంకటపాలెం గ్రామంలో అక్రమంగా హైవే కోసం తీసిన మట్టిని తరలిస్తున్నారు. లారీ డ్రైవర్ ను రైతులు ప్రశ్నించగా 20 లారీలు విజయరెడ్డి అని తెలిపారు. ఇక తోళ్లూరు పోలీసులకు రైతులు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న అధికారులకు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం ఓ పక్క చంద్రబాబు నాయుడు నానా చాకరీ చేస్తా, నానా తిప్పలు పడతా, కష్టపడతా ఉన్న సమయంలో ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా రాష్ట్రంలోని ఆ బ్యాంకులు అలాగే దేశ రాజధాని నడిపిస్తున్న ఎన్డీఏ కూటమి గాని, నరేంద్ర మోడీ గాని, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గాని, వివిధ దేశాల్లో ఉన్న బ్యాంకులు గాని, ప్రపంచ బ్యాంకుల కోసం గాని ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా తిప్పలు పడి, నానా అవస్థలు పడి రాజధాని అభివృద్ధి కోసం ఏ విధంగా పూనుకోవాలి అని ఆ యాదగిరి చేస్తున్న సమయంలో మాఫియా, మట్టి మాఫియా రాజధాని ప్రాంతాన్ని కూడా మొత్తం అతలాకుతలో చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి అనేది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపుగా 30,000 కోట్ల రూపాయల చిల్లరతో రాజధాని అభివృద్ధి కోసం అడుగులు ముందుకేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని ప్రాంతంలో మట్టి మాఫియాతో పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. దీనికి అధికారుల యొక్క ఉదాసీనత గానీ, అధికారుల యొక్క సపోర్ట్ తో గానీ మట్టి మాఫియా రాత్రులు రెచ్చిపోతున్న పరిస్థితి ఉంది. ఆ రాత్రి అయితే ఆలస్యం పెద్ద పెద్ద టన్నులు, పెద్ద పెద్ద లారీలు పెట్టుకొని, ఆ క్రేన్లు పెట్టుకొని, మరి ఆ జేసీబీలు పెట్టుకొని మరి మట్టి తోలుకుంటా ఉన్నారు మట్టి మాఫియా. దీనిపై అధికారులు కూడా చూసిస్తున్నట్టు వదలటం ఓ కొసమేర పనుకోవచ్చు. ఏదైతే ఆ తాటికొండ నియోజకవర్గం రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో అక్రమంగా మట్టి తరలింపు అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాజధాని ప్రాంత ప్రజలు గాని, రాజధాని ప్రాంత రైతులు గాని గత 5 సంవత్సరాలు కూడా 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పలు రకాల ఇబ్బందులు పడ్డారు, పలు రకాల కేసులు పెట్టించుకున్నారు. రాజధాని కోసం రాజధాని నుంచి తిరుపతికి కాలినడకని వెళ్లారు. అలాగే రాజధాని నుంచి అరసు వెళ్లి శ్రీకాకుళం అరసు వెళ్లి సూర్య భగవాన్ వద్దకు కూడా కాలిపాటను వెళ్లి పెద్ద ఎత్తున మొక్కులు తెచ్చుకున్న పరిస్థితి ఉంది. అలాంటి రైతులు ఆ రాజధాని కోసం అడుగులు ముందుకేశారు, కథం దొక్కారు. ఎవరైతే మట్టి మాఫియా ఉందో ఆ మట్టి మాఫియాని వాళ్లే స్వయంగా పట్టుకొని పోలీసులకు ఇచ్చేదాకా అధికారులు చోద్యం చూడటం పట్లయితే ప్రజలు ఒక రకంగా అధికారులను నిందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో రాత్రి సమయాల్లో అక్రమంగా అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న వారిపై రైతులు కన్నెర్ర చేశారని చెప్పుకోవచ్చు. గత 5 రోజుల నుంచి కూడా వెంకటపాలెం గ్రామంలో అక్రమంగా మట్టిని తరలిస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే రాజధాని ప్రాంతం చుట్టూ కూడా హైవే పడుతున్న నేపథ్యంలో హైవే కోసం కాంట్రాక్టర్లు రోడ్డుని అడుగు నుంచి 2 అడుగుల దాకా లోతు తవ్వి ఆ తర్వాత రోడ్డు వేసే ప్రక్రియలో భాగంగా మట్టి తీస్తా ఉన్నారు. ఈ యొక్క మట్టి మొత్తాన్ని కూడా ఆ రాజధాని అభివృద్ధి కోసం ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా రాజధాని ప్రాంతం మొత్తం తవ్వేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా ప్రతి గ్రామంలోని పెద్ద రోడ్లు ఏవైతే ఉన్నాయో రాజధానికి అనుసంధానంగా ఉండే రోడ్లు మొత్తం కూడా దుండగులు రోడ్లు మొత్తాన్ని కూడా తొలగేసిన పరిస్థితి ఉంది. అడ్డంగా గుంతలు తీసిన పరిస్థితి ఉంది. వీటి మొత్తాన్ని కానీ బోడవడానికి అలాగే రాజధాని అభివృద్ధికి సహాయపడే మట్టి మొత్తాన్ని కూడా రాజధాని అభివృద్ధికి తోడ్పడకుండా మట్టి మాఫియా అక్కడి నుంచి మట్టిని తరలించుకొని అమ్ముతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా లారీలు పెట్టే రాత్రి సమయంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు అయితే కాంట్రాక్టర్లు. దీనికి సంబంధించి 20 లారీలు నూతక్కి సంబంధించిన ఓ వ్యక్తిది పెట్టి రాత్రిపూట ఈ మట్టి తరలిస్తున్నట్లు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. అయితే అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను రైతులు అడ్డగించారు, పట్టుకున్నారు. వారిని పోలీసులు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్ గా తరలించారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తానికి
ఆ లారీలను గాని అలాగే ఆ లారీలో మట్టి తరలిస్తున్న వ్యక్తులను గాని అదుపులోకి తీసుకున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ఇక మీదటైనా అధికారులు కన్ను తెరవాలి. రాజధాని ప్రాంతంలో ఇలాంటి మట్టి మాఫియా గాని ఇసుక మాఫియా ఆగడాలకు గాని చెక్కు పెట్టని పరిస్థితుల్లో ఆ చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్న అందమైన రాజధాని నిర్మాణానికి సంబంధించి అయితే అడ్డంకులు ఎదుర్కోక తప్పదని అనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ.